కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణకు శనిలా దాపరించాయని, తెలంగాణ ప్రయోజనాలను కాపాడే శక్తి బీఆర్ఎస్ మాత్రమేనని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండలోని తన నివాసంలో ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీటీసీ బయ్యా రాజు రమ, మాజీ వార్డు సభ్యుడు భాష్యబోయిన సుధాకర్, 101వ బూత్ అధ్యక్షుడు బయ్యా శ్రీనివాస్తో పాటు గుండెబోయిన రఘుపతి, బయ్యా సదానందం, బయ్యా సతీష్, బయ్యా రాజు, బయ్యా మురళి, కుక్కల కుమారస్వామి, బయ్యా అఖిల్, బయ్యా మణి తదితరులు బీజేపీకి రాజీనామా చేసి చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణకు శనిలా దాపరించి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయి. ఈ రెండు పార్టీల ప్రజా వ్యతిరేక విధానాలను గుర్తించిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ వైపు వస్తున్నారు అని విమర్శించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడిన చరిత్ర బీఆర్ఎస్దేనని, ప్రజల కోసం పోరాడే పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని పేర్కొన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తామని, రానున్న రోజుల్లో పరకాల నియోజకవర్గంలో మరిన్ని భారీ చేరికలు ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.